ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః. అరణ్యకాండము 67వ సర్గం వింటూ ఉన్నాము. జటాయువును రెక్కలు తెగి చూసిన రాముడు ఎంతో బాధపడెను. తమ్ముడా లక్ష్మణ, రాజ్యాధికారం చిక్కినట్లే చిక్కి చేజారిపోయినది. తర్వాత ఈ వనవాసము ఏదో ప్రశాంతంగా జరుగుతుందిలే అనుకుంటే ఇందులో సీతాదేవి ఎడబాటు జరిగింది. ఇప్పుడు జటాయువు యొక్క ప్రాణాపాయ స్థితి కూడా నన్ను శోకంతో ముంచెత్తుతుంది. నా ఈ శోకంతో నేను సముద్రములో మునిగినా కూడా సముద్రం ఎండిపోవచ్చునేమో, అంత శోకముతో నేను ఉన్నాను అని రాముడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు. రెక్కలు తెగి నెత్తుటి మడుగులో పడి ఉన్న గృధ్రరాజును కౌగిలించుకొని, నా సీతాదేవి ఎక్కడ ఉందో చెప్పగలరా అని జటాయువును ప్రాధేయపడుతున్నాడు. ఇలా జటాయువు సీతను కాపాడటానికే తన ప్రాణములను కోల్పోతూ ఉన్నాడు. అతని గొంతు మోగబోతూ ఉంది. కొన ఊపిరితో ఉన్నాడు. ఆయనను ఏమైనా సీత గురించి మాకు సమాచారము ఇవ్వగలరేమో అని రాముడు జటాయువుని అడుగుతూ ఉన్నాడు. ఎంతకను రావణుడు సీతను అపహరించుకొని పోవుటకు కారణమేమిటి? నేను చేసిన అపరాధమేంటి? ఓ పక్షిరాజా, చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము కలిగినటువంటి సీతాదేవి నీకు ఏమైనా మాటలు చెప్పినదా? జటాయు, ఆ రావణుడు ఎలా ఉంటాడు? అతని బలపరాక్రమములెట్టివి? అతని నివాసం ఎక్కడా? ఏమైనా నీకు తెలుసునా? నాకు చెప్పుము అని ఆర్తితో రాముడు అడుగుతూ ఉన్నాడు. జటాయువు ఆ కొన ఊపిరితోనే తన తలను పైకెత్తి ఆ రాముని చూచి హీన స్వరముతో ఈ విధముగా అంటూ ఉన్నాడు. రాక్షసరాజు రావణుడు, అతడు మాయా ప్రభావమున పెనుగాలను సృష్టించి ఆమెను అపహరించుకొని పోయెను. ఓ రామచంద్ర, నేను పోరాడి అలసిపోయి తిని నా రెక్కలు ఛేదించెను. సీతాదేవిని దక్షిణం వైపుగా తీసుకొని సాగిపోయాను. ఓ రఘువీర, నా ప్రాణములు పోయేటట్టు ఉన్నాయి. నేను మరణ వేదనతో కొట్టుమిట్టాడుచున్నాను. దృష్టి మందగించుచున్నది. వట్టి వ్రేళ్ల వంటి అగ్రభాగములతో బంగారు వన్నెతో ఒప్పుచున్న వృక్షములను నేను చూచుచున్నాను. ఇక్కడ అవసాన దశలో ప్రాణాలు పోతూ ఉన్నప్పుడు ఇలా బంగారు వన్నెలు గల చెట్లు కనబడతాయని, సౌవర్ణ వృక్ష దర్శనం అనేది మరణ చిహ్నమని ఇక్కడ మనకి జటాయువు మాటల ద్వారా తెలుస్తూ ఉంది. రావణుడు సీతను అపహరించుకొని పోయిన ముహూర్తమును బట్టి తప్పకుండా నీకు సీతాదేవి దొరుకుతుంది. ఇక్కడ ముహూర్తముల గురించి కూడా జటాయువు చెప్పడం జరిగింది. ముహూర్త బలం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మనకి జటాయువు ద్వారా ఇక్కడ అర్థమవుతా ఉంది. ఆయన వింద ముహూర్త కాలము, మనకి 15 పగటి ముహూర్తములు ఉంటాయి. అందులో 11వదైన వింద ముహూర్త కాలము విజయ ముహూర్తకాలం అంటారు దాన్ని. ఆ ముహూర్త కాలమునకు ఏది పోయినా సరే అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ విషయం రావణునికి తెలియదు. ఆ ముహూర్తము అతనికి మరణాంతకము. ఎవరి దగ్గర నుండి అయితే ఆ వస్తువు దొంగలింపబడిందో అది మళ్ళీ వాళ్ళకి చెందుతుంది అని అంటే ఎవరైతే తీసుకెళ్లారో వాడికి శిక్ష పడుతుందని అర్థం. కాబట్టి రావణుడు తప్పగా నశించిపోవును. ఓ రామా, నువ్వు వ్యధ చెందకము. ఆ రణమున ఆ రాక్షసుని వధించి నువ్వు వైదేహితో తిరిగి రాగలవు
ఇది తప్పకుండా జరుగును అని జటాయువు తన ఆఖరి నిమిషంలో కూడా రాముడికి తన సహాయము చేస్తూ ఉన్నాడు, మాటలు చెబుతూ ఉన్నాడు. ఆ స్థితిలో పక్షిరాజు రావణుడు విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అని ఇంకా పలుకుతూనే, ఇంకా చెప్పాలని చెబుతూనే అతను ప్రాణములను కోల్పోయెను. భగవంతుని సమక్షమున ఆ మహానుభావుడి చేతులలోనే అసువులు వీడెను. ఇక రాముడు ఇంకను ఏమైనా చెబుతాడేమని చేతులు జోడిస్తూ జటాయువుని అడుగుతూ ఉన్నాడు, ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పు అని. ఇంతలోనే శిరస్సు నేల కొరిగెను, కాళ్ళు చాచుకొని శరీరం అంతటిను భూమిపై పడిపోయాను. ఎర్ర భారిని కనువులతో అసువులు వీడి కొండవలనున్న జటాయువును చూచి శ్రీరాముడు కడు దుఃఖితుడై ధన్యవచనములు పలికెను. రాక్షసులకు నివాసమైన ఈ దండకారణ్యమున ఈ రాక్షసరాజు పెక్కు సంవత్సరములు భయము లేకుండా హాయిగా గడిపెను. కానీ ఈ వృద్ధుడు నేడు నా సీతను కాపాడుటకై దాటరాని విధి నిర్ణయమును దాటి తాను ఈ పరిస్థితుల్లో చనిపోయెను అని రాముడు అంటూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం, విధి నిర్ణయము అనే మాట రాముడు మాట్లాడటం ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది. ఎవరైనా సరే ఈ మరణం నుండి తప్పించుకోలేరు. అది ఏ రకంగానైనా, ఎప్పుడైనా, ఎలా అయినా వస్తుంది. ఇన్ని 60,000 సంవత్సరములు పాలించినటువంటి జటాయువు ఇలా యుద్ధములో చనిపోయిను అని రాముడు చెబుతూ ఉన్నాడు. ఓ లక్ష్మణ, ఈ జటాయువు చేసినది మహోపకారము, ఇది మరువరానిది. సమస్త పక్షులకు ప్రభువు ఈయన. అలాంటిది తాతల నుండి సంక్రమించిన విశాల రాజ్యమును పరిత్యజించి వీడనాడి మనకు సహాయపడటానికి తన అసువులు అర్పించాడు. ఇలాంటి సూర్యుడిని మనము చూడలేము. శరణ వేడిని వారిని రక్షించేడు వారు ధర్మనిరతులు. ఈ ఉదాత్త గుణము పశుపక్షాదుల్లో కూడా గోచరిస్తూ ఉంది. ఓ పరంతప, ఓ సౌమ్యుడా, మన కొరకై రణభూమికి తన ప్రాణములే బలి ఇచ్చిన ఈ త్యాగమూర్తి సీతా దుఃఖము ఎడబాటు బాధ కంటే నన్ను ఇంకా ఎక్కువ పరితపింపజేయుచున్నది. చూసారా, భక్తుని యొక్క దుఃఖము తన దుఃఖము కంటే ఎక్కువగా అనుభవిస్తాడు అని ఇక్కడ మనకి శ్రీరాముడు తెలియజేస్తూ ఉన్నాడు. భగవంతుడు మన దుఃఖాన్ని తన దుఃఖంగా చేసుకుని మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తాడు. తర్వాత విషయాలు మనం రేపు విందాము. ధన్యవాద్. థ్యాంక్స్. ఓం.